ఓఆర్ఆర్ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో కనీస ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ టోల్ వసూలు ప్రైవేటు సంస్థకు అప్పగించారని, అతి తక్కువ ధరకే 30 ఏళ్లకు లీజుకు వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 415 కోట్ల ఆదాయం వస్తుందని, 30 ఏళ్లలో లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను కేవలం 7,380 కోట్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. ఎలాగో ఈ ప్రభుత్వం ఉండదనే ఉద్దేశంతో అతి తక్కువ ధరకే లీజుకు ఇచ్చేశారని తెలిపారు. ఎంపికైనటువంటి కంపెనీ రైతుతో తెలంగాణ ప్రభుత్వానికి ముందుగా హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి యావత్తు దేశంలోనే అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ కోసము ప్రైవేట్ కంపెనీలను పిలవాలని, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ టీఓటీ, టోలింగ్, ఆపరేషన్, నిర్వహణ అండ్ బదిలీ మోడల్ను టీఓటీ మోడల్ను ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎంపికైనటువంటి కంపెనీ రైతుతో తెలంగాణ ప్రభుత్వానికి ముందుగా డబ్బులు చెల్లించి అనంతరము నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి మేరకు ఔటర్ రింగ్ రోడ్ పైన 30 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేసుకున్నటువంటి అధికారాన్ని కల్పించడం, అదేవిధంగా దాని యొక్క నిర్వహణ బాధ్యతను చూడడం అనేటువంటిది ఈ యొక్క టెండర్ ప్రక్రియలో ప్రధానమైనటువంటి అంశం. ఈ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వము ఎంపిక చేసుకున్నటువంటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్స్ లిమిటెడ్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతున్నదో ఆ కంపెనీకి 7,380 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ముందుగానే చెల్లించి ఈ కంపెనీ 30 సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్వహణ చేస్తూ వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఆ కంపెనీకే కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం